హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో రీసెంట్ టైమ్స్లో బాగా వైరల్ అయిన ఖుష్బూ మ్యామ్ షేర్ చేసిన ఫేస్ ఆయిల్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఈ ఆయిల్ వల్ల స్కిన్కి న్యాచురల్ గ్లో వస్తుంది, అలాగే మన స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం దీంట్లో ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు అదేంటో తెలుస్తుంది. ఈ గోల్డెన్ ఆయిల్ ప్రిపరేషన్ కోసం ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో ఒక 200 ml కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో మనం మీడియం సైజ్ క్యారెట్ని, తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే తురుముకున్న మీడియం సైజ్ బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక ఆరెంజ్ నుంచి తీసుకున్న ఆరెంజ్ పీల్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ పీల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మాయిశ్చరైజ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీరు వీలైతే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేసి ఈ ఫేస్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోండి. క్యారెట్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ కి మంచి గ్లో వస్తుందండి. అలాగే బీట్రూట్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇందులో యూజ్ చేసిన ఆరెంజ్ పీల్స్ వల్ల మనకి పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 20 ml బాదం ఆయిల్, అలాగే 20 ml ఆలివ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. బాదాం ఆయిల్ కోసం నేను బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ని యూజ్ చేయొచ్చు అనుకున్నానండి, కానీ ఇందులో మస్టర్డ్ ఆయిల్ మిక్స్ ఉండేసరికి దాన్ని యూజ్ చేయట్లేదు. బాదాం ఆయిల్ వల్ల మనకి స్కిన్ టోన్ అనేది బ్రైటన్ అవుతుందండి. అలాగే ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయడం వలన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, అలాగే స్కిన్ హీలింగ్కి హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ పాటు బాగా కాగనివ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మంచి కలర్ రిలీజ్ అవడంతో పాటు మంచి అరోమా అనేది వస్తుంటుందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్, అలాగే అడిషనల్ ఇంగ్రీడియంట్ సాఫ్రాన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 pinch సాఫ్రాన్ తీసుకుంటున్నానండి. సాఫ్రాన్ యాడ్ చేయడం కూడా చాలా మంచిదండి, ఎందుకంటే సాఫ్రాన్ యాడ్ చేయడం వల్ల స్కిన్ బ్రైట్నింగ్ లోను, అలాగే యాంటీ ఏజింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది. బౌల్ మీద ఇలా ఒక స్ట్రెయినర్ ని ప్లేస్ చేసి ఆయిల్ మొత్తాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఈ ఆయిల్ ని స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ ఆయిల్లో మన సాఫ్రాన్ అనేది బాగా సోక్ అవుతుంది. సాఫ్రాన్ ఇలా ఆయిల్లో సోక్ అయినప్పుడు మనకి మంచి కలర్, అలాగే న్యూట్రియంట్స్ అనేవి ఆయిల్లో రిలీజ్ అవుతాయి. అలాగే మన స్కిన్ కూడా వీటిని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం చల్లారాక ఇందులో ఫైనల్ గా విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ ని 2 యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కలిసేలాగా ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆయిల్ ని డైలీ ఫేస్ పైన ఒక 2-3 డ్రాప్స్ అప్లై చేసి పడుకోవడానికి ముందు మసాజ్ చేసుకుంటే గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుందండి. అలాగే బాడీ పైన యూజ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత స్నానం చేయొచ్చు. ఇలా యూజ్ చేసిన మంచి రిజల్ట్స్ ఉంటాయి. చూసారు కదా, ఇంట్లోనే ఈ గోల్డెన్ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు డెఫినెట్ గా ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా అనిపించాయో నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.